బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూలీలపై దూసుకువెళ్లిన కారు, తీవ్రంగా గాయపడిన బాధితులు, పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. జగ్గేపేట పట్టణంలోని చెరువు బజారు అట్టా వద్ద రోజువారీ కూలీ పని చేసుకునే కూలీల అడ్డాపై ఉండగా వేగంగా వచ్చిన కారు కూలీలపై దూసుకువెళ్లడంతో 7గురు గాయపడ్డారు. ప్రథమ చికిత్స నిమిత్తం జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తాతయ్య హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించవలసిందిగా డాక్టర్ని కోరారు. ప్రమాద సంఘటనపై పోలీసులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు ఎక్కువ ప్రమాదానికి గురవడం జరిగిందని అన్నారు. ఇక మిగిలిన వారు గాయపడిన వారి పేర్లు ఇలా ఉన్నాయి: ఓర్సు రామకృష్ణ, తాళ్ళూరి వాసు, బండి నాగరాజు, కుంచపు నాగరాజు, బత్తుల వెంకట గురువులు ఉన్నారు. ప్రతిరోజు కూడా పొద్దున్న పని కోసం వస్తారు. అందరూ కూడా ఆ జంక్షన్లో ఉంటారు. పొద్దున్న కారు మరి తప్పదాగి ఉన్నాడో చాలా వేగంగా వచ్చి వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం జరిగింది. ఒక 6 గాయాలని, 2 తీవ్ర గాయాలని. మరి అటువంటి ఆ డ్రైవర్ని కూడా అన్నీ చర్య తీసుకున్నారు. సీసీ కెమెరా ఏర్పాటు చేయడం, పోలీసులు ఏర్పాటు చేయడం వల్ల ఆ కారు ఐడెంటిఫై చేసాం. ఆ సీసీ కెమెరా అబ్జర్వ్ చేస్తూ ఉంటే, దాంట్లో ఫోన్లు చూస్తుంటే చాలా స్పీడ్గా నెక్లెస్గా చాలా నిర్లక్ష్యం తోడడం యాక్షన్ జరిగింది. వాడు గట్టిగా చర్య తీసుకునేది చేస్తున్నాం. అదేవిధంగా వైద్యం కోసం దీనిలో 2 విజయవాడ రెఫర్ చేయాలి. కాల్ ఫ్రాక్చర్, చైన్ ఫ్రాక్చర్ ఉంది. మిగిలిన 3కి లోకల్లో స్కానింగ్ తీసుకొని అవసరం రెఫర్ చేస్తాం. 108 అదేవిధంగా హాస్పిటల్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసి పంపిస్తాం.